మా నల్గొండ జిల్లా బిడ్డగా లేదంటే తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నాకు ఎంత వ్యతిరేకమైన విధానాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ విషయంలో సపోర్ట్ చేస్తా ఉన్నా. కారణం ఏంటంటే నల్లగొండలో ఉన్న దేవస్థానానికి నల్లగొండలో ఉన్న సభ్యులకు అవకాశం కల్పించకుండా వివేక్ వెంకటస్వామి అన్నకు కూడా అవకాశం కల్పిస్తాను. ఆయన ఏడ ఉన్నాడు, ఏం కథ? మరి దళిత బిడ్డలను మాట్లాడతారు. ఇదే వేముల వీరేశం దళిత బిడ్డ కాదా? నల్గొండలో లేడా? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా రాజగోపాల్ ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను దానికి మద్దతు ఇస్తా ఉన్నా బరాబర్గా. బాజాప్తా రాజకీయాలు వందుండొచ్చు, ఆయన నేను తెల్లారితే వంద మొత్తుకోవచ్చు, కానీ నిజం అనేది ఒకటి వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల రాజగోపాల్ మాట్లాడే ప్రతి మాట కూడా నల్గొండ బిడ్డగా, తెలంగాణ ఆత్మ ఉన్నోడిగా, మా మాయముంత ఇక్కడ ఉన్నోడిగా మద్దతు ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మాయముంత తెలంగాణలో ఉంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రక్తం ఉంటే రాజగోపాల్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు ఎట్రమ్మా మా మాబ్నార్లో ఉన్నది నల్గొండలకి ఏం సంబంధం ఉంటుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది కదా యాదగిరిగుట్ట. ఆఖరికి బీర్లాయలే సొంత కాన్స్టిట్యున్సీ, ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మరి మెయ్య జాగిరా తెలంగాణ లేదంటే ఒక్కని ముఖ్యమంత్రి 25 మంది ఎమ్మెల్యేలు లేకుండా నేను ఊకే ముఖ్యమంత్రి అయినవా? మరి రాజగోపాల్ కథలు అడిగిండు, మీ అందరం లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిందా ఎమ్మెల్యే లేకుండా? అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి కొడంగల్ని అభివృద్ధి చేసుకోవడం ఎంతో, రాజగోపాల్ మునుగోడు అభివృద్ధి చేసుకోవడం ఆశపడడం తప్ప ఆయన కాంగ్రెస్ లోకి రావడానికి కారణమే మంత్రి పదవి. ఇదే రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు కొట్టించి అధికారం వస్తున్నది నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డిని నమ్మించి ఇలా గొంతు కోసే కార్యక్రమం చేస్తాను. కాబట్టి గట్టిగా అడుగుతున్నాడు, బలంగా అడుగుతున్నాడు, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాడు, నాకు ఇచ్చిన మాట ఏమైనా అడుగుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతా ఉన్న న్యూస్. సో న్యూస్ ఏంటంటే మరి మా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. సో వాస్తవానికి రాజకీయంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నా, సో రాజగోపాల్ నచ్చినా నచ్చకున్నా వాస్తవాలు మీ ముందు పెట్టాలి కాబట్టి మీ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో బ్యాక్గ్రౌండ్లో న్యూస్ అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి కట షో ఆఫ్స్ ఎక్కువ అవుతున్నట, అంటే పని తక్కువ చేస్తున్నట, షో ఎక్కువ చేస్తున్నట. ఇది ఎక్కడ మాట్లాడినంటే నల్లగొండలో సభ పెడితే ఆ సభను ఉద్దేశించి లేదంటే రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఉద్దేశించి, దానికి తోడు యాదాద్రిలో ట్రస్ట్లో ఇలా మెంబర్స్ని ఆంధ్ర వాళ్ళను, పచ్చ పార్టీ వాళ్ళను, అంటే తెలంగాణ వ్యతిరేకులను ఆ ట్రస్ట్లో సభ్యులుగా చేర్చడం, ఇవన్నీ విషయాల్లో ఆయన స్పందించిండు. మన నలికూట్లో ఉన్నాడు కదా మన రేవంత్ తొలి వెలుగు. సో ఆ ఛానల్లో నిన్న ఆయన ఆన్ కాల్లో మాట్లాడుతూ లైవ్లో ఈ విషయాలు షేర్ చేసి ఒకసారి ఇక్కడ ఏం రాజులో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు చెప్తా. సో రేవంత్ రెడ్డి కట షో ఆఫ్స్ అట ఎక్కువవుతున్నాయట, అందుకే సీఎం సభకు వెళ్ళలేదని చెప్తున్నాడు. కాంగ్రెస్లో ఒరిజినల్ లీడర్స్ కనుమరుగయ్యారట, సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా ఇంకిత జ్ఞానం లేదు అనే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా ఇంకిత జ్ఞానం లేదంటుడు. మరి వాళ్ళు ఎవరో తెలియదు. యాదగిరి కొత్త బోర్డు ఏర్పాటు గురించి ఎవరు చెప్పలేదంటుండు, కనీసం సభ్యుల విషయమైనా నాకు చెప్పాలి కదా అంటుండు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా యాదగిరి గుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనను సంప్రదించకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాలేదని, ఆయనకు షో ఆఫ్స్ ఎక్కువని విమర్శించింది. ఇంకా దీనికి తోడు చాలా విషయాలు చెప్పిండు. మేజర్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన మాట్లాడుతున్న మాటలు వైరల్ కావడానికి మేజర్ కారణం వచ్చేసి కొనిదెల సురేఖ గారు ఎవరైతే చిరంజీవి గారి సతీమణి ఉన్నదో ఆమెను ఈ బోర్డులో మెంబర్గా చేర్చారు. ఇక్కడ 3వ పేరు ఆమెది ఉన్నది. మరి వాస్తవానికి మా రాజగోపాల్ రెడ్డి గారి మునుగోడు కాన్స్టిట్యున్సీ మా ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా కూడా ఈ చౌటుప్పల్ ప్రాంతం లేదంటే ఈ నారాయణపురం ప్రాంతం వస్తాయి. అయితే ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యేగానే చూడవచ్చు, ఎందుకంటే సగం నల్గొండలో ఉంటుంది, సగం యాదాద్రి భువనగిరిలో ఉంటుంది. మరి యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరిలో ఉండడం వల్ల మరి ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, నాకు అసలు ఇంటిమేషనే లేదు. పోనీ మా నల్గొండలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎవరికి చెప్పలేదు. మరి ఏ రకంగా ఈ ఒంటెత్తు పోకడ పోతారు? సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా
లేదంటాను. ఇక నేను చెప్పను ఆ జోలి. ఎందుకు అంటున్నానంటే ఇందులో నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు దాదాపుగా లేరాయా. ఈ లిస్టులో ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయి? 18 మంది పేర్లు ఉన్నాయి. 18 మంది పేర్లలో ఇక్కడ దాదాపుగా నల్గొండ వాళ్ళు లేరు. ఇప్పుడు నల్గొండలో దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు గెలిచారు. ఆ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల తరఫున అభ్యర్థి కూడా లేరు మెంబర్లుగా. లేదంటే ఎంపీలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ తరఫున కూడా లేరు. అంటే మనం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. మరి అలా ఈ యాదాద్రి ట్రస్ట్లో మెంబర్లుగా మనకు అవకాశం కల్పించలేదు, లేదంటే మన కార్యకర్తలకు ఇంకొకరికి అవకాశం కల్పించలేదు. పోయి మనకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే సోయి ఉన్నదా సోయి లేదా మీకు? ఈ రకంగా ముఖ్యమంత్రి పోతా ఉండు. మరి ఆయన కర్మ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు రోజు రోజుకి. దానికి తోడు సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వాళ్ళ మాట లెక్క చేస్తలేడు. మరి మంత్రులకైనా సోయి ఉందా? ఆయన మేజర్గా ఆయన కంప్లైంట్ నిన్నవాడదాకా మంత్రి పదవిగా అనిపించేది. సో మంత్రి పదవి అనే విషయాన్ని ఇప్పుడు పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నాను. అది నాకు నచ్చింది. సో ఇది ఒక సమస్యే. మా నల్గొండ జిల్లా బిడ్డగా, లేదంటే తెలంగాణ ఉద్యమంలో అంతో ఇంతో పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నాకు ఎంత వ్యతిరేకమైన విధానాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉన్నా. కారణం ఏంటంటే నల్లగొండలో ఉన్న దేవస్థానానికి నల్లగొండలో ఉన్న సభ్యులకు అవకాశం కల్పించకుండా వివేక్ వెంకటస్వామి అన్నకు కూడా అవకాశం కల్పిస్తాడు. ఆయన ఏడ ఉన్నాడు, ఏం కథ? మరి దళిత బిడ్డలను మాట్లాడతారు. ఇదే వేముల వీరేశం దళిత బిడ్డ కాదా? నల్గొండలో లేడా? వేరే వాళ్ళు చాలామంది ఉన్నాం కూడా. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ తరఫున కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు పార్టీలల్లో. అంటే ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వ్యతిరేక అయిన చిరంజీవి భార్య కూడా గుర్తుకొచ్చింది, కానీ రేవంత్ రెడ్డికి మరి నల్గొండలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల అనుచరులు గుర్తు రాలేదా? అంటే తెలంగాణ బిడ్డలు గుర్తు రాలేదా? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా రాజగోపాల్ ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను దానికి మద్దతు ఇస్తా ఉన్నా బరాబర్గా. బాజాప్తా రాజకీయాలు వందుండొచ్చు, ఆయన నేను తెల్లారితే మొత్తుకోవచ్చు, కానీ నిజం అనేది ఒకటి వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల రాజగోపాల్ మాట్లాడే ప్రతి మాట కూడా నల్గొండ బిడ్డగా, తెలంగాణ ఆత్మ ఉన్నోడిగా, మా మాయముంత ఇక్కడ ఉన్నోడిగా మద్దతు ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మాయముంత తెలంగాణలో ఉంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రక్తం ఉంటే రాజగోపాల్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పవు? ఎవడు నిన్ను ఓట్లేసి గెలిపించింది? ఆంధ్రలో ఓటేసి ముఖ్యమంత్రి తీసిరా? లేదంటే ఆంధ్రల కోసం పనిచేస్తున్నావా? తిరుపతిలో ఇలా ఎంతమంది తెలంగాణ బిడ్డలు, ఎంతమందికి అలా అవకాశం ఇచ్చారు? మనకి అంత అత్యుత్సాహం దేనికి? ఇప్పుడు రాజగోపాల్ మీద కోపం ఉంటే రాజగోపాల్ తిట్టక ఆయన పిలవకపోతే పిలవపోయినావు. మిగతా 10 మంది ఏం పాపం చేసారు? మరి వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఈయన మంత్రి పదవి అడుగుతున్నా పిలవలేదు అనుకుందాం, మిగతా వాళ్ళని పిలవాలి కదా. లేదు ఎట్రమ్మా మా మాబ్నార్లో ఉన్నది, నల్గొండలకి ఏం సంబంధం ఉంటుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది కదా యాదగుట్ట. ఆఖరికి బీర్లాయలే సొంత కాన్స్టిట్యున్సీ, ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మరి మెయ్య జాగిరా తెలంగాణ? లేదంటే ఒక్కని ముఖ్యమంత్రి 25 మంది ఎమ్మెల్యేలు లేకుండా నేను ఊకే ముఖ్యమంత్రి అయినవా? మరి రాజగోపాల్ గతంలో అడిగిండు, మీ అందరం లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిందా ఎమ్మెల్యే లేకుండానే? ఇలా అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. మీ సొంత పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగ లెక్క దొడ్డిదారుల ఆంధ్ర పెత్తందారులను, ఆంధ్రాకు బానిసలుగా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి సిఎస్లో పెట్టుకోవడం, ఇవన్నీ ఎవరి కోసము? ఇప్పుడు ఇంకిత జ్ఞానం అంటే నేను అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకిత జ్ఞానం ఉన్నదా? కోమారెడ్డి వెంకరెడ్డికి ఇంకిత జ్ఞానం ఉన్నదా? జానారెడ్డికి ఇంకిత జ్ఞానం ఉన్నదా? మీరు నల్గొండలో ఉండలేదా? మీరు తెలంగాణ ఉద్యమంలో అంతో ఇంతో పని చేసి సావలేదా? మరి రాజగోపాల్కున్న రోజే మీకు ఎందుకో లేదు? మీరు ఎందుకు అడుగుతలేరు? మీకు మూడలు అందుతా ఉంటే మూసుకొని పంతున్నారా? అసలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కడన్నా నోరు తెరిచి మాట్లాడుతుండా? ఈయన మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నాం, చేసేపు అనుకుందాం. మీరెందుకు మాట్లాడతలేరు? మరి అంటే తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతున్నా, తెలంగాణ పైన ఆంధ్ర పెత్తందారుల పెత్తనం పెరుగుతా ఉన్నా, మీ నాయకుడు ముఖ్యమంత్రి పెంచుతా ఉన్నా, మరి మీ గుడిగురాల పనులేమని దూకున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు సభ్యుల విషయంలో ఆయన ఇంకో మాట మాట్లాడు. మా మునుగోడు ప్రాంతంలో ఇలా నా కార్యకర్తలు, మా అభిమానులు ఎవరో ఒకరు ఉన్నారు. ఒక మాట చెప్తే అట్లీస్ట్ సభ్యులనైనా మా వాళ్ళని ఒకరో ఇద్దరు చేర్చుకుంటుంది కదా అని అన్నాడు. ఇది తప్ప? రేవంత్ రెడ్డి కొడంగల్ని అభివృద్ధి చేసుకోవడం ఎంతో, రాజగోపాల్ మునుగోడు అభివృద్ధి చేసుకోవడం ఆశపడడం తప్ప, లేదంటే ఆయన వాళ్ళ కార్యకర్తలు కొడంగల్లో పదవులు ఇచ్చినట్టు
తన సొంత కాన్షియస్లో తాను కూడా పదవులు ఇచ్చుకోవాలనుకోవడం తప్ప మంత్రి పదవిని పూసిగా చూపించి ఇంకెన్ని రోజులు ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పుకుంటారు. మీరు చెప్పాలి కదా సమాధానం. ఇక మరి ఈ బోర్డు విషయం పక్కన పెడితే వీళ్ళ దాంట్లో ఇంకో చర్చ నమస్తే తెలంగాణ కూడా రాసింది ఇదే వార్తను. కాంగ్రెస్లో యాదాద్రి మంటలంట, ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై రగడ, సీఎం రేవంత్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ నేతలు. ఇంకో రహస్యమైన సమాచారం చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి వెంట తెలంగాణ కాంగ్రెస్లో 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని సమాచారం. చాలా సీక్రెట్ సోర్స్ నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్. 15 మంది ఎమ్మెల్యేలు అంటే అనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీతోని కైగట్టడానికి రెడీ అవుతున్నారని సమాచారం. మరి రేవంత్ రెడ్డికి తెలుసా లేదా, ఆ ఇంటెలిజెన్స్కి తెలుసా లేదా అని ముందే అప్డేట్ ఇస్తున్నాం. ఎంతైనా మా రేవంత్ అన్న ప్రేమ ఉంటుంది కాబట్టి నాకు. మరి నీ కర్మ. సో సీఎం పనితీరే నచ్చలేదన్న మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక నేతలకు చెప్పకపోవడం తప్పే, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు. స్థానిక నేతలకు చెప్పకుండా ఈ కమిటీ సభ్యులు నియమించాలని తప్పే అని చెప్పేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుండు. అంటే పార్టీ నుంచి ఆయనకు మద్దతు ఉన్నది, ప్రభుత్వం నుంచి మద్దతు ఉందా లేదా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే నుంచి మద్దతు ఉందా లేదా. ఇలా ఈయన రాజగోపాల్ స్టేట్మెంట్స్తో ఏకీభవిస్తున్నట్టు అర్థమైంది. పార్టీ కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఈ నియామకం చేయలేదని అంటున్నట్టే కదా. మరి ఎవరికి అనుకూలంగా చేసినది వాళ్ళ పేరు చూస్తే చెప్పొచ్చు. ఆ లిస్టులో ఉన్న 14 మంది ఒక్కడన్నా సరే నల్గొండకు సంబంధించిన పెద్దగా లేడు. ఇక రాజగోపాల్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. బోర్డు చైర్మన్ సభ్యులుగా పెద్దలకే చోటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే పెద్దలకు అనే దానికంటే బలిసినోళ్లకు, వ్యాపారవేత్తలకు, ఇప్పుడు దేవుని మీద భక్తునికి ఇవ్వాలనే, దేవుని మీద భక్తుని వాడు దేవస్థానానికి ఏమైనా చేసేటోనికి ఇవ్వాలి. బలిసిన ఆయనకు భార్య అయితేనో, బలిసిన కంపెనీలు ఉంటేనో గసగొండనికి ఇస్తారా దేవుని కాడోని కన్నా? వాడి కంపెనీలో వాడు సంపాదించుకునేటానికి వాడు బిజీగా ఉంటాడు. వాడు వచ్చి దేవస్థానం కోసం పనిచేస్తాడా? ఏముంది నష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి షో ఆఫ్స్ గురించి ఒక చిన్న మాట చెప్పాల్సి వస్తుంది. రైతు బంధు కట్టుకొత్తంగానే కోట్ల రూపాయలు పెట్టి సభ పెట్టాలి. కటుక ఖరీదు 10 రూపాయలు కూడా కాదు, కానీ సభ ఖరీదు కోట్ల రూపాయలు. ఏ చిన్న కార్యక్రమం చేసినా డబ్బా కొట్టుకోవాలి, పలకలు వేయాలి, డబ్బా కొట్టాలి, మీటింగ్లు పెట్టాలి, కోట్లు ఖర్చు పెట్టాలి. ఉన్నమాట చెప్పాలంటే 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తెచ్చిన అభివృద్ధి నిధుల కంటే ఆయన చేసిన సభలకు నిధులు ఎక్కువైనాయి. డబ్బానే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పారు, మేము పని చేసినాం కానీ చెప్పుకోలేకపోయినా అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, పని చేయకుండా డబ్బా ఎక్కువ కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాడు, నేను ఇంత చేసినా అని. ఇది కాదు కదా, అభివృద్ధి కావాలి. ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, 2.5 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి మా మునుగోడు ప్రాంతానికి ఏం అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నేను రోజు నాకు శక్తి వంచన లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇలా ఆయన ఏమంటుండు, మా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, మా ప్రభుత్వం పని చేస్తలేదు, మా ముఖ్యమంత్రి పని చేస్తలేడు అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే దాని అర్థం మునుగోడును కూడా డెవలప్ చేయలేకపోతున్నాడు ఆయన అంగీకరించిండు. ఇప్పుడు ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ తప్పును అంగీకరించుకొని క్షమించాలి. నేను అందుకే రాజగోపాల్ క్షమించి నేను మాట్లాడుతాను. తన తప్పు దాన్ని తెలుసుకుని నా ప్రభుత్వం పని చేస్తుందని ఒప్పుకున్నాడు. సో తప్పు తెలుసుకొని ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దానికి మద్దతు ఇస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి మారితే మునుగోడు డెవలప్ అవుతుంది, లేదంటే కొడంగల్ డెవలప్ అవుతుంది, నల్గొండ డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి మారిపోతే ఆంధ్ర డెవలప్ అవుతుంది, తెలంగాణ చీకటి అవుతుంది, కొడంగల్ చీకటి అవుతుంది, మునుగోడు చీకటి అవుతుంది, నల్గొండ చీకటి అవుతుంది. మరి ఓట్లు వేసినోడు తెలంగాణోడు పనిచేసేది ఆంధ్ర కోసం పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి. అదే విషయాన్ని ఆయన ఓపెన్గా చెప్పిండు, పొల్లు పోకుండా మాట్లాడిండు అదే మాట. అసలు కాంగ్రెస్ ఎవడు అడిగాలా? అంత దొంగ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అయిపోయింది. నిజం కాదా? పదవులు వాళ్ళకే, సిఎస్లు వాళ్ళే, సలహాదారులు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే, ఎంఆర్ఓలు వాళ్ళే, ఎంపీడీఓలు వాళ్ళే, అంతా వాళ్ళే. మొత్తం గ్రౌండ్ లెవెల్లో మేనేజ్మెంట్ చేస్తున్నారు, భూములు దోసుకొని తింటున్నారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ డబ్బా సిరితలు పట్టుకొని డబ్బా కొడు బంద్ చేసి అభివృద్ధి పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్లో నెంబర్లుగా పెట్టిన వాళ్ళు తీసేయాలి. తీసేయకపోతే రాజగోపాల్తో పాటు మేము కూడా ఈ పోరాటానికి సిద్ధమవుతాం తెలంగాణ బిడ్డలుగా. అయితే ఇప్పుడు కొణిదెల సురేఖ గారిని తప్పించాలని చెప్పేసి తెలంగాణ సమాజం అంటున్నది.
ఎందుకంటే ఆమె తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేదు. ఆమె భర్త చిరంజీవి తెలంగాణ వ్యతిరేకించాడు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. సో అందువల్ల ఇది ప్రధానమైన డిమాండ్ మా నుంచి. ఇంకొక చిన్న మాట భేషజాలు లేకుండా చెప్తాను నేను, శశబిషలు మనకు అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి 2.5 సంవత్సరాలు అడుగుతున్నాడు, దానిని ప్రతిరోజు నేనే చెప్తూ వచ్చిన. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే, రాజగోపాల్ రెడ్డి గారు ఆయన బై ఎలక్షన్లో బీజేపీలోకి వచ్చి పోటీ చేసాను. ఆనాడు నేను బీజేపీలో కార్యకర్తగా ఉంటి. అయితే ఆయన కాంగ్రెస్లోకి రావడానికి కారణమే మంత్రి పదవి. ఇదే రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు కొట్టించి అధికారం వస్తున్నది నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డిని నమ్మించి ఇలా గొంతు కోసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి గట్టిగా అడుగుతున్నాడు, బలంగా అడుగుతున్నాడు, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాడు, నాకు ఇచ్చిన మాట ఏమైంది అడుగుతున్నాడు. నీ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కాబట్టి ఆయన కూడా నా ప్రాంతానికి ఏం చేయలేకపోతాం ఇలా బహిరంగంగా చెప్తున్నాడు. ఆయన నువ్వు మంత్రి పదవి ఇస్తే చేస్తాడా చేయడా ప్రజలు నిర్ణయిస్తారు. రేపు ఆయన భవిష్యత్తు మా ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. అవకాశం ఇవ్వకుండా, ఇంటికి తాళాలు ఇవ్వకుండా ఇంటిని సరిదిద్దామని ఎట్లా తిప్పుతారు? సో దయచేసి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, మంత్రి పదవి ఆయనకు మీరిచ్చిన హామీ మీరు ఒప్పుకున్న హామీ అది ఇవ్వాల్సిందే, అది మీ కర్మ. ఇవ్వకపోతే ఆయన 15 మంది ఎమ్మెల్యేతో సిద్ధం ఉన్నట్టు. ఇంకా మరి మీకు ఎప్పుడైనా ముడి కింద మంట పెట్టవచ్చు. సో అదొకటి అప్రమత్తంగా ఉండాలి మా రేవంత్ అన్నకు ప్రేమతో చెప్తున్నాను. దానికి తోడు కొనిదెల సురేఖ గారి తక్షణమే ఈ ట్రస్ట్ మెంబర్ల నుంచి తీసేయాలి. ఒకవేళ ఈ నిర్ణయంలో వెనకడుగు వేయకపోతే నీ గురించి మీ ముందడు వేయాల్సి వస్తుంది తెలంగాణ సమాజం. నువ్వు ఆంధ్ర బానిసమని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో నీ కర్మ రేవంత్ అన్నకు మరి మా రాజగోపాల్ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.